ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం చట్టాలను కఠినతరం చేసింది. స్మగ్లర్ల ఆట కట్టించేందుకు సిద్ధమైంది. చట్ట సవరణతో కూడిన అటవీ చట్టాన్ని తెరమీదకు తీసుకొచ్చింది. కేసు నమోదు అధికారం అటవీ శాఖకు బదలాయింపుతో పాటు ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ అంశాలను చట్టంలో చేర్చింది. 2 దశాబ్దాలుగా శేషాచల అడవుల్లో ఎర్రచందనం అక్రమ రవాణా సాగుతూనే ఉంది. ప్రపంచ మార్కెట్లో ఉన్న డిమాండ్తో స్మగ్లర్లు బరితెగించి ఎర్రచందనం వనాలను నాశనం చేసి తరలిస్తున్నారు. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, చైనాకు చెందిన పలువురు స్మగ్లర్లు ఈ అక్రమ రవాణాలో కీలక భూమికి పోషిస్తున్నారు. నూతన ప్రభుత్వం పగ్గాలు చేపట్టాక ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపింది. డీఐజీ నేతృత్వంలో ప్రత్యేక కార్యదళాన్ని ఏర్పాటు చేసి గాలింపు ముమ్మరం చేసి వందలాది మంది బడా స్మగ్లర్లపై పీడీ యాక్టులు నమోదు చేసింది. పాతకాలం అటవీ చట్టాలతో స్మగ్లర్లపై కనీసం కేసులు కూడా నమోదయ్యేవి కాదు. వీటిని దృష్టిలో ఉంచుకుని అటవీ చట్ట సవరణకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేసులు నమోదు చేసే అధికారాన్ని అటవీ శాఖకు అప్పగించారు. ప్రస్తుత చట్టాలతో స్మగ్లర్లు సులభంగా బయటపడే అవకాశం ఉండదని న్యాయ నిపుణులు అంటున్నారు. గతంలోని చట్టం ప్రకారం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏదైనా ఇన్వెస్టిగేషన్ చేయాలంటే ఓన్లీ పోలీస్ పీపులే చేయాలి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసేవాళ్ళు కాదు. ఏదైతే కేసులు బుక్ అయినాయో ఆ ముద్దాయిలను కూడా లోపల వేసి వాళ్ళు బెయిల్ తీసుకుని వెళ్ళిపోతే ఇన్వెస్టిగేషన్ జరిగేది లేదు. కాబట్టి మళ్ళీ ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేవాళ్ళు. ఇప్పుడున్న చట్టం ప్రకారం ఎవరైనా కానీ ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడినా, అటువంటి దొంగలు నరుకుతూ పట్టుబడినా, లేదు వాళ్ళని దాంతో కూడా పట్టుకున్నా కూడా వాళ్ళకి 10 సంవత్సరాల వరకు శిక్ష పడుతుంది. దాంతోపాటు 10 లక్షల పెనాల్టీ పడుతుంది. ఇది కాకుండా వాళ్ళ మీద ఇంకా కఠినంగా భవిష్యత్తులో ఇంకెటువంటి దీంట్లో ఇన్వాల్వ్ కాకుండా చేసే విధంగా కూడా చట్టాలు తీసుకొచ్చారు. ప్రస్తుతం అమల్లోకి వచ్చిన చట్టంలో నాన్ బెయిలబుల్ సెక్షన్లు పొందుపరిచారు. అటవీశాఖే కేసు నమోదు చేయడం వల్ల సాక్ష్యాలు కూడా బలంగా ఉండే వీలుంది. గత చట్టంలో నేరం రుజువైన స్మగ్లర్లు 3 నెలల్లోనే బయటకు వచ్చి తిరిగి అక్రమ రవాణాకు ఉపక్రమించేవారు. ప్రస్తుత చట్ట సవరణతో కేసు నమోదైతే బెయిల్ సమయం 45 రోజులకు పెరగడంతో పాటు నేరం రుజువైతే వారి ఆస్తులు కూడా జప్తు చేసే అధికారం ఉంది. చట్టాలు ఒకప్పుడు బాగానే ఉన్నాయి కానీ దాన్ని బలహీనత చేశారు ముందున్న ప్రభుత్వాలన్నీ. ఇప్పుడున్న ప్రభుత్వాలు దానిపైన దృష్టి చారిచ్చారు కాబట్టి ఇప్పుడు ఆ దుండుగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెనకొంచెం వేసే ఆస్కారాలు ఉన్నాయి. చట్టాలు మార్పు తీసుకున్న దానివల్ల అవగాహన వచ్చిన దానివల్ల ఇప్పుడు ఆ రెడ్ శాండిల్స్ సంబంధించిన వ్యక్తులు కూడా వెనకంజ వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెడ్ శాండిల్స్ స్మగ్లింగ్ కూడా చాలా తగ్గుముఖం కూడా పట్టింది. ఎర్రచందనం ఇతర విలువైనటువంటి అటవీ సంపదను నరికేటువంటి కూలీలే కాకుండా దాన్ని వెనుకున్నటువంటి సూత్రధారులు, కుట్రదారులు కూడా ఈ కేసులో ముద్దాయిలుగా చేర్చే అవకాశము. ఎంత విలువైనటువంటి అటవీ సంపదను దోచుకున్నారో అంత విలువైనటువంటి తమ యొక్క వ్యక్తిగత ఆస్తులను జప్తు చేసే విధంగా కొత్త చట్టంలో అనేక రకాలైన మార్పులు తీసుకురావడం జరుగుతుంది. ఈ రకమైన చట్టం అమల్లోకి వస్తే పదే జైలుకి వెళ్లి మళ్లీ అడవిలోకి వెళ్లడానికి సిద్ధమవుతున్నటువంటి ఎర్ర కూలీలు కావచ్చు, వాళ్ళు వెనుకున్న బడా స్మగ్లర్లకు కూడా ఇది పెను విఘాతంగా ఉంటుందని భావిస్తున్నాము. ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తే పూర్తిస్థాయిలో ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్టపడే అవకాశముందని పలువురు అభిప్రాయపడుతున్నారు.